హలో మూవీ లవర్స్. హిట్ కాంబినేషన్ మనంతా తెలిసిందే. సో హిట్ విశ్వక్ సేన్, హిట్ 2 అడిషిష్, హిట్ 3 న్యాచురల్ స్టార్ నాని. సో హిట్ 1, హిట్ 2కి ప్రొడ్యూసర్ మన నానియే. నాని ప్రజెంట్స్ ఆ సినిమా మంచి విజయం సాధించాయి. కానీ ఈసారి హిట్ 3లో హీరోగా మన నాని. ఇటు సినిమా హిట్ అయింది, ఇటు ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చాయి. సో సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తుంది. సో నా ఇంటెన్స్ ప్రకారం ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. సో హిట్ 3 ది థర్డ్ కేస్. ఈ చిత్రం నాని ప్రధాన పాత్రలో శైలేష్ కోర్ను దర్శకత్వంలో రూపొందించింది. ఈ చిత్రం మే 1 అంటే ఈ రోజే విడుదలై మంచి స్పందన వచ్చింది. సో నానికి సూపర్ హిట్ వచ్చిందని చెప్పాలి. సో విశాఖపట్నం హిట్ విభాగానికి చెందిన ఎస్పీ అర్జున్ సర్కార్ నాని జమ్మూ కాశ్మీర్లో జరిగిన క్రూరమైన హత్యల కేసును పరిశీలించేందుకు పంపబడతాడు. ఈ కేసు అతని నైపుణ్యాలను మరియు మానసిక స్థైర్యాన్ని పరీక్షిస్తుంది. సో ఇందులో హీరోనిగా కేజీఎఫ్ ఫేమ్ హీరో నడిచింది. నాని అర్జున్ సర్కార్ పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అతని పాత్రలోని క్రూరత, నిబద్ధత మరియు ఎమోషన్స్ సమర్థవంతంగా ఉంటాయి. శ్రీనిధి శెట్టి ఏఎస్పి మృదుల పాత్రలో మంచి ప్రదర్శన కనబరిచింది. సో ఆమెకు తెలుగులో మొట్టమొదటి సినిమా చెప్పాలి. సో దర్శకత్వం శైలేష్ కురును కథను మసాలా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించాడు. అయితే కథలో కొత్తదనం కొంచెం కొరత ఉంది, కానీ వైలెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నాని ఇలాంటి కమర్షియల్ సినిమా ఎప్పుడూ చేయలేదు. సాను జాన్ వర్గీస్ జమ్మూ కాశ్మీర్ యొక్క అందాలను బాగా చూపించాడు. సంగీతం మిక్కీ జమేరం. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని చెప్పాలి. అందుకే ఈ సినిమా హిట్లో అది ఒక కీలకం అని చెప్పాలి. ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పాలి. యాక్షన్ మరియు హింసపై ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకే ఈ సినిమాకి ఏఏ సర్టిఫికేట్ వచ్చింది. నాని కెరీర్లో ఫస్ట్ టైం 16 సంవత్సరాలు అంటే ఆయన కెరీర్లో ఫస్ట్ ఏఏ సర్టిఫికేట్ మూవీ. సో కొత్తదనం కొరత అనిపిస్తుంది, కానీ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాని ఇరక్కుమ్మేశాడు. సరిపోదా శనివారం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ మళ్ళీ అందుకున్నాడు. హిట్ 3 నాని అభిమానులకు మంచి అనుభవం కలిగించవచ్చు. అయితే కథలో కొత్తదనం మరియు ఎమోషన్స్ కొరత ఉంది. మొత్తం న్యాచురల్ స్టార్ నాని 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 నాని. ఆయన యాక్టింగ్ కోసమే చూడాలి సినిమా. సో థర్డ్ కేస్, ఆ హిట్, ఆ ఇన్వెస్టిగేషన్ అలానే చూడాలి. సో కథ కొత్తగా ఉంది, అది ఏం అవసరం లేదు. నాని 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 అంతే. సో ప్రేక్షకులు ఇది నెక్స్ట్ లెవెల్ అనిపించవచ్చు. సో నాని కోసం చూడొచ్చు. శ్రీనిధి యాక్టింగ్ బాగానే ఉంది. శైలేష్ కురున్ టేకింగ్ మేకింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో అందుకే ఇది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సో నాని కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.